అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు చర్చించాలని అయితే మన ఎస్కేడి వెబ్ సిరీస్ ఛానల్ ఈ ప్రోగ్రాం పేరు పనికిరాని ముచ్చట్లు. అయితే ఈరోజు సమాజం మనం ఆలోచిస్తే ఎటు పోతుందో అన్న ఒక ఆవేదనతోటి, ఒక భయంతోటి మీ ముందు ఈ మాటలు మాట్లాడుతున్నా. నిజానికి చెప్పాలంటే ఒకనాటి భారతదేశం ఎలా ఉండేది, ఈనాటి భారతదేశం ఎలా తయారైంది అన్నదాని గురించి ఎవ్వరు ఇప్పటి వరకు ఆలోచన చేస్తలేరు. అయితే దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఏంటిదంటే, ఈరోజు ఈ రగులుతున్న ఈ మంటలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఒక కవి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్ అన్నాడు. కానీ అది కనబడుతుందా? ఈనాడు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మతమోయ్, దేశం అంటే కులాలోయ్ అన్నట్టు ఎవ్వరికి వారు విడిపోయి కొట్లాడుకుంటూ ఈ మానవత్వాన్ని మంటగలుపుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు వీటి గురించి అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ మా చిన్న ప్రయత్నం. వీటిని ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి కూడా ఈ మాటలు అనడం లేదు. ఇది కొందరి వ్యక్తులను ఉద్దేశించి అనేటి వాటిని మనం వెలికి తీద్దాం. ఈ సమాజాన్ని ఎలా తయారు చేస్తున్నది ఎవరో మీకు తెలుసు, కానీ వాటి గురించి మీరు నోరు మెదపడం లేదు. ఎందుకు భయమా? భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు మాట్లాడకపోతే ఈ సమాజం ఇంకా వెనుకకే వెళ్ళిపోతుంది. దయచేసి మిత్రులారా, మీరందరూ వీటి గురించి చర్చించండి, ఆలోచించండి. మనం ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికో ఎక్కడో కాలినట్టు అనిపిస్తే ఆ కాలిన వాళ్ళలో మీరు ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో మీకు చర్చలు జరపండి అని చెప్తున్నది. మనందరికీ గుండెల్లో విషం నింపుతున్నది ఎవరు అన్నది కూడా మనకు తెలుసు, కానీ మనం గొంతు విప్పడం లేదు. ఎందుకు? భయమా? భయపడుతూనే ఉందామా? ఇప్పటికైనా ఆలోచన మొదలు పెట్టండి. మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటే ఆ ప్రశ్నల్లోంచే ఒకటి ఉద్భవిస్తుంది, ఆలోచన. ఈ ఆలోచననే అందరికీ పంచుదాం. ఈ ఆలోచన విధానంతో మనం అందరం ముందుకెళ్దాం. ముందుగా చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్. ఆ మనసుల్లో మనం ఉండాలోయ్. జై భారత్.